రాగి ముద్ద చేపల పులుసు ఇలా నాటుకోడైనా బాగానే ఉంటుంది. తలకాయ కూర కూడా బాగుంటుంది, మస్తు ఉంటుంది. కాళ్ళ సూప్ అయినా బాగానే ఉంటుంది, కాళ్ళ సూప్ కూడా బాగుంటుంది. అసలు ఇగో ఇట్లా ఊగుతుంది, ఎంత సాఫ్ట్గానో. చూపెట్టు మమ్మీ, ఎంత బాగా వచ్చిందో. ఇట్లా సూప్ కలుపుకొని స్పూన్ తోటి కూడా తినచ్చు, కానీ చేతితోటి తింటేనే ఆ తృప్తి వేరే కదా మనకి. అంతే కదా, చేతితోటి తిన్నంత సాటిస్ఫాక్షన్ మనకి అట్లా ఉండదు, ఇట్లా తింటేనే. మైమరిచి తినాలి. బా టేస్ట్ బాగుంది, మస్తు ఉంటుంది. సూపర్ అంటే సూపర్. ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ఆ రైస్ వద్దు అని అనుకుంటారు. అనుకుంటే ఇట్లా వేసుకుంటే కమ్మ ఉంటది, ఎంత బాగుంటదో. కమ్మ ఉంది అసలు, మస్తు టేస్ట్ ఉంది, మస్తు ఉంది మమ్మీ. హెల్త్ టేస్ట్ ఎంత ఆరోగ్యమో, మా భాగ్యం. ఎముకలు బొక్కలు అనేవి స్ట్రాంగ్ ఉంటాయి. మనకు యూట్యూబ్ చూసేటోళ్ళు అంతా ఆరోగ్యంగా మంచిగా ఉండాలని నేను రాగి ముద్దతోటి ముందుకు వచ్చిన. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే రాగి ముద్ద ఎట్లా చేద్దామన్నది మనల్ని ఉన్నది. రైస్ వేసేసిన, రైస్ అద్దనుకుంటోళ్ళు ఉంటారు కదా, షుగర్ ఉన్నోళ్ళు ఏదనికైనా కానీ రైస్ అద్దనుకునేటోళ్ళకు ఇప్పుడు ఎట్లా చూపిస్తా అన్నది పక్క చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అర్జెంట్. రాగి ముద్ద అంటే మన బోన్కు మంచి కాల్షియము, మంచిగా ఏంటంటే ఇక మంచిగానే ఉంటుంది. బొక్కలకైతే సంబంధించి గట్టితనము. ఎప్పుడెప్పుడు ముద్ద తినాలి, తింటుంటేనే మనకు ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే తినబుద్ధి కాదు అనుకున్నా కూడా పచ్చిపులుసు పోసుకొని కానీ తినచ్చు, అంత బాగుంటుంది టేస్ట్. ఇక తొక్కులు పెట్టుకొని పచ్చిపులుసు. ఇప్పుడైతే నేను ఫిష్ తోటి చూపిస్తా. ఇది విషయం ఉన్నది, ఇక ఫిష్ పులుసు ఉన్నది, ఆ పులుసే ఇప్పుడు తింటారు. సరే తిందాం. ఇప్పుడు వాటర్ చూపిస్తున్నా. పిండి గ్లాస్ ఉన్నాయి, ఈ గ్లాసా సేమ్ నేను తీసుకునే పిండి కొలత గ్లాసా సేమ్ నేను కొలుసుకున్నదే. ఇక పిండి కొలుసుకొని పెట్టుకున్నా కాబట్టి ఇదే గ్లాస్ తోటి వస్తుంది. 1 కప్పు వాటర్కు అది పిండికి 2 కప్పుల వాటర్ తీసుకుంటా, కానీ కొన్ని ఉంచేసుకుంటా. కొన్ని ఉంచుకున్నా, హాఫ్ ఉంచుకున్నా. ఎందుకు ఉంచుకున్నా అన్నది పావు దాకా ఉంచుకున్నా. ఎందుకంటే ఎందుకు ఉంచుకున్నా అన్నది చూడండి. ఇక ఇంట్లో పోసేస్తున్నా, ఈ గిన్నెలో పోస్తున్నా చూడండి. ఈ గిన్నెలో పోసిన మనము ఇంట్లో కొంచెం పిండి వేసుకుందాం. ఎన్ని స్పూన్లు వేస్తా అన్నది చూపిస్తాం మీకు. 1, 2, ఇక 3 స్పూన్లు వేస్తున్నా, సరిపోతుంది. ఇంట్లో ఇది కలుపుకోవాలి. ఇట్లా 3 టీ స్పూన్లు కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలిపి వేసుకోండి. మనము రాగి అంబలి చేసుకుంటాం కదా, కలుపుకొని పోసుకుంటాం చూడు, అట్లా కలుపురు. ఇది ప్రాసెస్ చేంజ్ ఉన్నదని మీరు అనుకుంటే ఇక చేంజ్, ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. ఏంటంటే స్మూత్గా మనం తింటుంటే నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టుగా చేసుకుందాం. అట్లా చేసుకొని ఇక ఏంటంటే పిల్లలైనా తింటారు, పిల్లలకు కూడా ఇష్టం ఉంటుంది. మనం కొంచెం రైస్ వేస్తామనుకో గట్టిగా వస్తుంటుంది, మనకు ముద్ద అన్నది గట్టిగా వస్తుంటుంది. గట్టిగా ఉంది ఏంది, మనం ఎక్కడైనా తింటే మెత్తగా స్మూత్గా ఇట్లా ఇట్లా తింటుంటే కూడా స్మూత్గా ఉన్నది అని అనిపిస్తుంది. వదమన్నా ఇట్లా చేస్తే, ఎవరైనా చేస్తే అట్లా రాలేదని ఇక అది కూడా చూపిస్తున్నా మీకు. ఇక స్టవ్ ముట్టించుకుంటున్నా చూడండి. వాటర్ అయితే పెట్టుకున్నా కదా. ఇప్పుడు నేను ఏం వేస్తున్నానో చూడండి. అది కలుపుకున్నా, ఇంకా కలుపుతా, గడ్డలు లేకుండా కలుపుతావు. మీకు ఇవి మసులుతాయని 1/2 టీ స్పూన్ అనుకో ఉప్పు. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఎట్లా వేసుకోవాలన్నది మీకు ఎట్లా నచ్చితే అట్లా వేసుకోండి. కొద్దిగా నెయ్యి, నెయ్యి వేస్తే స్మూత్ వస్తుంది, మంచిగా వస్తుంది. 1 టీ స్పూన్ వేసుకున్నా అనుకోండి. మీరు కొలతనైతే చెప్తున్నా. గరం కావాలి, మసలాలి. అది మన దాకా మనం పిండి కలిపేసుకుందాం. ఇట్లా గడ్డలో లేకుండా ఇట్లా ఇట్లా ఇట్లాగా ఇక అది మసల దాకా మనం కలుపుకుందాం. ఇట్లా పోసేసుకుందాం. ఇట్లా మసులుతున్నాయి వాటర్ చూడండి, ఇట్లా మసులుతున్నాయి, ఇట్లా పోసుకుందాం. కొద్దిసేపు ఉడకాలి. ఇట్లా కలుపుతుండాలి, గడ్డ కడుతుంటుంది. మనము వేయంగానే ఇట్లా కలపాలి, కలుపుతూనే మంచి
సన్న మంట పెట్టుకోవాలి. ఇప్పుడు సన్న మంట ఇట్లా జావ మనం చేసుకుంటాం కదా, అంబలి చేసుకుంటాం కదా, ఇట్లా ఉడకాలి. కొత్తపెక్క ఉడకాలి కొద్దిగా. ఉడికినాకనే మనం వేసుకున్నది ఉడికించుకున్నా నేను పిండి ఇప్పుడు పోసిన కదా, ఆ జావ అనేది ఎట్లా ఉడుకుతుందో పెట్టు ఒకసారి. ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకున్నా. ఇట్లా సన్న మంట మీదనే ఉడికించుకున్నా. ఇది మనం అంబలి ఎట్లా చేసుకుంటాం అట్లా ఈ రకంగా. ఇప్పుడు ఈ పిండి పోసేసుకుందాం. గ్లాస్ పక్క కొలతలతో చూపిస్తున్నాయి, ఎందుకంటే మీకు చెయ్యరాని వాళ్ళకు బాధపడతారు, ఏయో ఎట్లా చేసుకోండి ఏందని. కొలతలు కరెక్ట్ చూపించిన ఇక కలపాలి. ఇట్లా కలపాలి, గడ్డలు కట్టది. మనకేంటంటే ఇప్పుడు ముందుగా జావకన్నది మనము ఇట్లా వేసుకున్నాం కదా, గడ్డలు కట్టదు. కొద్దిసేపు కలుపుండ్రు. ఇట్లా కలుపుతుంటే గడ్డలు అన్నీ పోతుంటాయి. కొద్దిసేపు కలపాలి. ఇట్లా 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 సన్న మంట మీదనే ఇట్లా కలిపేసుకోండి. గడ్డలు ఏముండవు. ఇక మనము జావ అట్లా వేసుకుంటే గడ్డలు కట్టదని నాకు పెద్దల నుంచి చెప్పిన విషయం ఇది. ఇక ఇట్లనే ఈ రకంగానే వేస్తుంది. ఇప్పుడు గడ్డలు చూడు ఎట్లా పోతున్నాయి. ఉడికినా కొద్ది గడ్డలు ఇచ్చుకపోతాయి మనకు. ఇట్లా మంచిగా కలుపుకోండి. కలుపుకుంటేనే బాగుంటుంది. ఇట్లా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం మనం. అది ఉడకాలి. కాలుతుంది. సన్న మంట మిన్నే మూత పెడతా నేను. ఏం మూత ఉంటే మీరు కుక్కర్ మూత పెట్టినా కానీ అది ఇట్లా గట్టి పెట్టకుండ్రి. ఇది ఇట్లా బట్టి పెట్టేసి నార్మల్గా పెట్టేసారు. అదే గిన్నె కాబట్టి అదే ఎట్లా ఉడికిందన్నది ఈ రకంగా ముద్దకు వస్తుంది. ఇక మనకు చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది. ఈ రకంగా ఉండాలి. ఇట్లా ఉండాలి. కొద్దిగా చల్లగా అయ్యేదాకా ఉంచాలి. మంచిగా ఉడికింది కదా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికింది. మంట బంద్ చేస్తున్నా, స్టవ్ బంద్ చేస్తున్నా చూడండి. కొద్దిసేపు మిగిలినట్టుగా గట్టిగా అయ్యేదాకా ఇట్లా పెట్టేస్తాం. మనకి ఇప్పుడే గట్టరాదు ఉడక. ఇట్లా చల్లగా అయినాక మనం ఉడికినాక చల్లగా అయినాక చల్లగా అయితే గట్టిగా అవుతుంది. కొంచెము ఏంటంటే ఇట్లా కొద్దిగా నెయ్యి రాసుకోండి. చేతులకు నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకోండి చేతులకు అంటుకోకుండా. ఇగో నెయ్యి ఇట్లా ఇట్లా రాసేసుకోండి. రాసుకుంటే మంచిగా మన కట్టే ఉడక మంచిగా వస్తుంది. ఇట్లా ఇట్లా కట్టాలి. ఇట్లా ప్రెస్ చేయద్దు. ఇటు అటు ఇటు అటు వేసేయాలంతే. ప్రెస్ చేసుడు అవసరం లేదు. ఏంటంటే స్మూత్గా నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టుగా వస్తుంది. చూస్తేనే తెలుస్తుందా? ఇట్లా అంటే ఇట్లా ఊగాలి. ఇట్లా ఊగితేనే మనకు బాగుంటుంది. ఏంటంటే మనం రైస్ కూడా వేసింది మనల్ని ఉన్నది. ఇట్లా అంటే ఇట్లా ఊగాలి. ఇట్లా ఊగితేనే మనకు మంచిగా ఉంటుంది. ఇట్లా చేసుకోవాలి. ఇట్లా నెయ్యి అంటించుకుంటా మనకు చేతులకు అంటుకోకుండా నెయ్యి అంటించుకుంటే ఇట్లా వేసేసుకోవాలి స్మూత్గా. ఎట్లా ఊగుతుంది చూడండి. అనిపిస్తుందా? అట్లనే ఇంకొకటి చేసుకుందాం. ఇప్పుడు తేజకు ఒకటి, నాకు ఒకటి. నేను తింటా ఈ ముద్ద. దీంట్లో చేపల పులుసు ఆల్రెడీ వేసింది. చేపల పులుసు స్పూను ఇస్తా ఉండు. నిన్నటి చేపల పులుసు ఇది. ఈ రోజు ఇంకా సూపర్ ఉంటది. బాగుంటది. టేస్ట్ అయితే ఇట్లా ఊగాలి. మనకి ఇట్లా ఊగితే బాగుంటది. ఇది ఇట్లా అనుకోని ఇదేనా పెట్టచ్చు. అదేనా పెట్టచ్చు. ఇది చేపల పులుసు. సూపు ఉడకవయ్యి. ఇట్లా సూపు పోసుకొని మంచిగా సూపు పోసుకొని తింటే ఏవో లెవెల్ ఉంటుంది. టేస్ట్ అయితే ఇక నేను ఏంటంటే మనము రైస్ వేయకుండా రాగి ముద్ద ఎట్లా చేసుకోవాలన్నది పర్ఫెక్ట్ చూపించిన. అంత బాగుంటుంది. చేపల పులుసుతో అయితే కమ్మతనంలా సూపర్. ఈ చేపల పులుసు కూడా మన ఛానల్ ఉంటది. ఇది కొలతలతో సహా చెప్పిన నేను. సూపర్.
రాగి ముద్ద, చేపల పులుసు. ఇలా నాటుకోడైనా బాగానే ఉంటుంది, తలకాయ కూర కూడా బాగుంటుంది, మస్తు ఉంటుంది. ఈ కాళ్ళ సూప్ అయినా బాగానే ఉంటుంది. కాళ్ళ సూప్ కూడా బాగుంటుంది. అసలు ఇగో ఇట్లా ఊగుతుంది, ఎంత సాఫ్ట్గానో. చూపెట్టు మమ్మీ, ఎంత బాగా వచ్చిందో. ఇట్లా సూప్ కలుపుకొని స్పూన్ తోటి కూడా తినచ్చు, కానీ చేతితో తింటేనే ఆ తృప్తి వేరే కదా మనకి. అంతే కదా, చేతితో తిన్నంత సాటిస్ఫాక్షన్ మనకి అట్లా ఉండదు ఇట్లా తింటేనే. మైమరిచి తినాలి. బా టేస్ట్ బాగుంది, మస్తుంటది. సూపర్ అంటే సూపర్. ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ఆ రైస్ వద్దు అని అనుకుంటారు. అనుకుంటే ఇట్లా వేసుకుంటే కమ్మ ఉంటది, ఎంత బాగుంటదో. కమ్మ ఉంది అసలు, మస్తు టేస్ట్ ఉంది, మస్తు ఉంది మమ్మీ. హెల్త్ టేస్ట్ ఎంత ఆరోగ్యమో, మా భాగ్యం. ఎముకలు బొక్కలు అనేవి స్ట్రాంగ్ ఉంటాయి. మనకు యూట్యూబ్ చూసేటోళ్ళు అంతా ఆరోగ్యంగా మంచిగా ఉండాలని నేను రాగి ముద్దతోటి ముందుకు వచ్చిన. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, బాగుంటుంది. పిల్లలకు తినిపించినా మంచిది, మస్తు హెల్దీ. పిల్లలకు తినిపిస్తే గుట్టుకు గుట్టుకు మింగుతారు. ఇది రాగి సంగటి అంటారు అటు ఆంధ్ర సైడ్, రాయలసీమ రాగి ముద్ద అంటాం మనం రాగి ముద్ద. నాటుకోడి పులుసుతో తినచ్చు, మనము కాళ్ళ సూప్ తోటి తినచ్చు, పచ్చి పులుసుతో తినచ్చు, మనం కూరగాయలతోటి కూడక, నాన్ వెజ్ తినని వాళ్ళు కూడక కూరగాయలతోటి మనము పప్పుచారు పోసుకొని తినచ్చు, రసాలు పోసుకొని తినచ్చు. అంత బాగుంటది, అదిరిపోయింది, టేస్ట్ బాగుంటుంది. అదిరిపోయింది అంటే అదిరిపోయింది అసలు. ఇక సూపరే మమ్మీ, మస్తు. రాగి ముద్ద తినాన్ని వాళ్ళు ఇట్లా వేసుకొని తినరు, ఎందుకు తినరు మీరు? గుట్టుకు మింగుతారు, కమ్మగా ఉంటది. పిల్లలైతే గప్ప గప్ప తింటారు, ఎంత ఆరోగ్యం. నువ్వైతే సూపర్ చేసేసినావు, మస్తు చేసినావు. నేనైతే ఎంజాయ్ చేస్తా రాగి ముద్ద. ఇక పైగా నోట్లో వేసుకుంటే కరిగిపోవడానికి ఇక మనం ఇక వెళ్ళిపోతుంది. సూపర్. ఇక సాఫ్ట్ గా అంటే సాఫ్ట్ గా నేనైతే తింటా. మీరైతే నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోకూరి. కొద్దిగా సబ్స్క్రైబ్ చేయుర్రి కదా, చేసుకొని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయుర్రి. సరే, మన వంటలు మంచిగా ఉన్నాక వాళ్ళు చేసుకుంటారు ఎట్లయినా, నాకు నమ్మకం. చెప్పేది అవసరమే లేదు, చేసుకోరని చెప్తాం. వస్తేనే ఉంటాం, మళ్ళీ మంచి వీడియో తోటి మీ ముందు ఉంటాం. సరే.